రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించి నిలిపివేసిన వారు టీడీపీని విమర్శించడం ఏమిటని నెల్లూరులో ప్రశ్నించారు. మట్టి పనుల పేరుతో వైసీపీ నేతలు 1000 కోట్లు కొల్లగొట్టారని బీద రవిచంద్ర ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో రాయలసీమకు 2000 కోట్లు ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 12,484 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవని తెలిసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు మిథున్ రెడ్డి ఎంపీ 1000 కోట్లు మట్టి పనులు చేసి కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ సంబంధం లేని తెలుగుదేశం పార్టీ ఆపేసింది. తెలుగుదేశం పార్టీ అంట 2020లో అనుమతులు ఇచ్చారు, 2021లో పనులు ఆపేయమని ఆదేశాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది మీరు. 2023 చివరిలో మీ ప్రభుత్వమే తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని జీవో ఇచ్చింది ఎవరు? భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి రాయలసీమ తెలుగుదేశం పార్టీ చేపట్టిన పథకాలని సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్, భవిష్యత్తులో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నటువంటి తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ డ్రామాలు మొదలుపెట్టింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 2 సంవత్సరాలలో 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. మరో 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నాం. 22,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాయలసీమకు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు, పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పై ఖర్చు పెట్టింది ఎంతయ్యా? 2,000 కోట్లు. మీరా మా గురించి మాట్లాడేది?